పంచలింగాల దర్శనమైన తర్వాత రామేశ్వరంలో చూడవలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశము ధనుష్కోడి. ఇది టెంపుల్ దగ్గర నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రైవేట్ వెహికల్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ హనుమంతుల వారు వానర సైన్యం మొత్తము రామసేతు నిర్మాణం ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు. అనగా అక్కడ ఆంజనేయ స్వామి వారు వానర సైన్యము రాళ్ల మీద శ్రీరామ అని రాసి ఒక్కొక్క రాయిని సముద్రంలో వేయడం వలన ఆ రాళ్లు మునగకుండా అలా తేలుతూ ఉండడం వల్ల రామసేతు బ్రిడ్జి నిర్మాణం జరిగింది. జై శ్రీరామ్. ధనుష్కోడి దగ్గర 2 మహాసముద్రాలు కలిసేటువంటి సంగమ ప్రదేశం. ఇప్పుడు మనం వీడియోలో చేస్తున్నట్టుగా ఒకటి బ్లూ కలర్లో ఉంది, ఒకటి నార్మల్గా ఉంది. ఒకటి బంగాళాఖాతము, రెండవది హిందూ మహాసముద్రము. ఆ 2 సముద్రాలు ఒక్క దగ్గర కలవడం వలన ఇక్కడ సంగమ స్నానం కూడా భక్తులందరూ ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ సంగమ స్నానం ఆచరించి సైకతలింగం తయారు చేసి శివునికి అభిషేకం చేస్తారు. సాధారణంగా నేను ప్రీవియస్ వీడియోలో కాశీ వ్లాగ్ చేశాను. కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ తీసుకొచ్చినటువంటి గంగానది యొక్క తీర్థమును ఇక్కడ సముద్రంలో కలిపితే కాశీయాత్ర పరిపూర్ణమైనట్లుగా మనకి హిందూ పురాణ ప్రకారం నమ్మకము. తర్వాత ఆ గంగా తీర్థాన్నే ఇక్కడ ధనుష్కోటిలో సైకతలింగాన్ని చేసి ఆ శివలింగానికి ఆ గంగానది తీర్థంతో అభిషేకం ఆచరించడం వలన ఎంతో పుణ్యఫలమని మన పురాణాల ప్రకారం నమ్మకం. తర్వాత ధనుష్కోటి నుంచి తిరిగి ప్రయాణమై రామేశ్వరంలో చూడవలసినటువంటి ఒక ముఖ్యమైన ప్రదేశం పంబన్ బ్రిడ్జ్. ఇది భారతదేశాన్ని శ్రీలంకను కలిపేటువంటి పాక్ జలసంధిపై నిర్మించబడింది. 1914 సంవత్సరంలో దీన్ని నిర్మించారు. ఇది భారతదేశంలో మొట్టమొదట సముద్రం మీద నిర్మించినటువంటి వంతెనగా అందరూ చెప్తారు. ఈ సముద్రం పైన నిర్మించినటువంటి వంతెన అక్కడ ట్రైన్ వెళ్ళడం అనేది ఎంతో ఆహ్లాదకరంగా మరియు ఆశ్చర్యకరంగా ఉంటుంది. తప్పక చూడవలసినటువంటి ప్రదేశం పంబన్ బ్రిడ్జ్ మన రామేశ్వరంలో. ఈ బ్రిడ్జ్ పంబన్ ద్వీపాన్ని రామేశ్వర పట్టణాన్ని కలపడం వలన దీన్ని పంబన్ బ్రిడ్జ్గా పిలుస్తారు. ఈ బ్రిడ్జి పొడవు మొత్తము 2.5 కిలోమీటర్ ఉంటుంది. పంబన్ బ్రిడ్జ్ విజిటింగ్ పూర్తయిన తర్వాత మనం ఇప్పుడు రామపాదం ఉన్న ప్లేస్కి వెళ్తున్నాము. స్థల పురాణం ప్రకారము ఇక్కడ మొట్టమొదట రాములు వారు పాదాన్ని పెట్టి శ్రీలంకలో ఉన్నటువంటి సీతమ్మ వారి యొక్క జాడను కనుగొన్నారని స్థల పురాణము.